రిటైర్డ్ మహిళా ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ప్రభుత్వ మహిళా పెన్షనర్స్ ఫోరం కమిటీ చైర్మన్ ఆర్ ఉమాదేవి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రిటైర్డ్ మహిళా పెన్షనర్ల ఫోరం కమిటీ కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఎన్నికైన వారికి సంఘం జాతీయ ఫైనాన్స్ సెక్రటరీ ఏ రాజేంద్రబాబు నియామక ఉత్తర్వులను అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న హెల్త్ కార్డులు అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇస్తామన్నారు ఉమాదేవి. ఆల్ ఇండియా పెన్షన్స్ ఫోరం తరఫున మమ్మల్ని ఇన్వైట్ చేస్తే వెళ్ళిన తర్వాత మా యాక్టివిటీస్ చూసి వాళ్ళు ఈ స్టేట్కు తెలంగాణ స్టేట్కు మీరు ఫోరం పెట్టండి, మేము ఇస్తాము, మీకు అఫిలియేటెడ్ చేసుకుంటాం మేము అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆల్ ఇండియా పెన్షన్స్ ఫోరం తరఫున మాకు లెటర్ ఇచ్చారు. ఎడాక్ కమిటీ వేసి 6 months వరకు మేము చేసే కార్యక్రమాలు దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్లో కూడా మీరు కంటిన్యూ చేయమని చెప్పారు. మేము పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారికి మాత్రమే హెల్త్ కార్డు కావాలని చెప్పి మేము వెళ్ళి అడగడం జరిగింది. వారు ఆ రోజు స్పందించిన తీరు చూస్తే అసలు మీకు హెల్త్ కార్డు లేదా ఇప్పటి వరకు అని అడిగారు. అడిగితే లేదండి అంటే చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి చెప్పడము, ఆ తర్వాత హెల్త్ సెక్రటరీ టు సీఎం గారు సంగీత గారు ఉన్నారు, వారిని పిలిచి చెప్పి రేపు ఈ కమిటీ వాళ్ళు వస్తారు, వాళ్ళ ద్వారా మీరు అన్ని స్టేట్మెంట్లను తీసుకొని నా టేబుల్ మీద పంపించండి అని చెప్పారు. ఆ తర్వాత కార్యక్రమంలో మీకు అందరి మంత్రులను కానివ్వండి, మాకేసిన కమిటీ బట్టి విక్రమార్క కమిటీ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మేము రిప్రజెంటేషన్ మా సింగిల్ ఎజెండా హెల్త్ కార్డు మాత్రమే. హెల్త్ కార్డు కోసమే మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఉమెన్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాకు హెల్త్ కార్డు ఇష్యూ చేయాలని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో మార్చి 6కు పెట్టుకుందామనేది ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. ఆ నిర్ణయం ప్రకారం మార్చి 6కు చేస్తే ఏంటంటే ముఖ్యమంత్రి వరకు ఈ మెసేజ్ పోతే 8th నాడు మాకు ఈ కోరిక మన్నించి అనౌన్స్ చేస్తారనే ఉద్దేశంతో తెలంగాణ ఆడబిడ్డలకు ఇస్తారని చెప్పి అనుకుంటున్నాము. మా గవర్నమెంట్కి మేము పెట్టిన డిమాండ్స్ ఏంటన్నారు, అది సింగిల్ ఎజెండా అని మా చైర్పర్సన్ గారు చెప్పారు. కాకపోతే ఆ ఎజెండాలో మేము చిన్న కండిషన్స్ పెట్టి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇష్యూ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్, అది ఇంతకు ముందున్నది ఏ విధంగా పనిచేయట్లేదు కాబట్టి అదొకటి. ఇంక్లూడ్ ఆఫ్ ఉమెన్ పెన్షనర్స్ యాజ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ఇన్ ది కమిటీ, అది రెండోది. మూడోది ఏంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ ఫర్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అండ్ రిక్వెస్ట్ దట్ EHS should be allowed in all government and all corporate and అన్ని హాస్పిటల్స్లో కూడా